5000 ఏళ్ల ఘన చరిత్ర, భావోద్వేగభరితమైన తమిళనాడు ప్రజల సెంటిమెంటుతో ముడిపడ్డ సంప్రదాయక ఉత్సవం. పొంగల్ వచ్చిందంటే ఊరువాడ, పిల్లాజల్లా, పల్లె పట్టణమనే తేడా లేకుండా వినోదాన్ని పంచి అందరిలో ఉత్సాహాన్ని నింపే ఆట. సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు సుప్రీం నో చెప్పడంతో తమిళనాడు రగులుతోంది. ఎటు చూసినా నిరసనలు, ధిక్కార స్వరాలు. ఆ ఆట చూస్తుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ క్రీడలో పాలు పంచుకునే వారి గుండెలు ఈ ప్రపంచాన్నే జయించినంత గర్వంగా ఉప్పొంగుతాయి. వినోదం కోసం కాదు, ఎన్నో ఏళ్లుగా క్రమం తప్పకుండా వస్తున్న సంప్రదాయం. 100 కాదు 500 సంవత్సరాలుగా తమిళనాడు ప్రజలతో మమేకమైన ఆచారం. అందుకే జల్లికట్టుతో వారికంత అనుబంధం. ఏది వద్దన్నా వింటారేమో కానీ, దేన్ని నిషేధించినా ఆగుతారేమో కానీ, జల్లికట్టు కుదరదంటే మాత్రం తమిళనాడు ప్రజలు తట్టుకోలేరు. ఇప్పుడదే జరుగుతోంది. జనం సెంటిమెంటును గౌరవించి అత్యున్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపుతుందని ఆశపడ్డ తమిళనాడు ప్రభుత్వానికి చుక్కెదురైంది. పొంగల్ సందర్భంగా జల్లికట్టుని అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీం తోసిపుచ్చింది. అటు 600 తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తామంటున్నారు తమిళనాడు ప్రజలు. జల్లికట్టుకు అనుకూలంగా విద్యార్థులు రోడ్లెక్కారు. సుప్రీం ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కొన్ని చోట్ల జల్లికట్టు నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లని పోలీసులు అడ్డుకున్నారు. సుప్రీం నిర్ణయానికి ముందే తమిళనాడు సెంటిమెంటుతో ముడిపడ్డ జల్లికట్టుకు అనుకూలంగా సెలబ్రిటీలు కూడా గళమెత్తారు. జల్లికట్టు చట్టవిరుద్ధమైతే నాన్ వెజ్ బిర్యానీల్ని కూడా నిషేధించాల్సిందేనని అన్నారు సీనియర్ నటుడు కమల్ హాసన్. ఇక యువ నటుడు సింబు ఏకంగా నిరసనలకు దిగాల్సిందిగా యూత్ కి పిలుపునిచ్చాడు. எந்த ஆர்ப்பாட்டமும் பண்ணாதீங்க. தமிழனுக்கு உணர்வே கிடையாது. தமிழன்னா இப்படிதான், அவன் என்ன அடிச்சாலும் வாங்கிப்பான். அண்ணாத 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 இல்லடா. எங்களுக்கு தாய் தகப்ப இருக்காண்டா, எங்களுக்கு இத்தனை தம்பி தங்கச்சி இருக்காண்டா, எங்களுக்கு இத்தனை ஃப்ரெண்ட் இருக்காண்டா. நாளை காட்டுங்க 5 மணிக்கு. భావ వైరుధ్యాలు ఉన్నా, పార్టీలు వేరైనా జల్లికట్టు విషయంలో మాత్రం తమిళనాడులో అన్ని రాజకీయ పక్షాలది ఒకటే మాట. ఎందుకంటే జల్లికట్టు కోట్ల మంది తమిళ ప్రజల సెంటిమెంటుతో ముడిపడి ఉన్న సంప్రదాయం. ఎడ్లని అమితంగా ప్రేమించే తమిళనాట వాటిని హింసించకుండా నిర్వహించే జల్లికట్టుపై ఆంక్షలు తగవని అంటున్నాయి రాజకీయ పక్షాలు.